హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు నిర్ణయం. రచయిత సాయి గౌతమ్ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో మే నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. చిన్ని, నాన్న ఇంటికి వచ్చేసారే, బాగానే ఉన్నారు, నువ్వేం కంగారు పడకు, సెలవు చూసుకుని ఒకరోజు మీ ఆయనతో కలిసిరా. సుగుణ పిన్ని ఫోన్ పెట్టేసి చెప్తున్న మాట వింటూనే నేను గాల్లో తేలిపోయాను. నిజంగానా? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను ఆతృతగా అడిగాను. ఇప్పుడే టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు, బాగా అలసిపోయారే, లేచాక చేయిస్తాలే అని ఫోన్ పెట్టేసింది. ఈ లోకంలో నాకంటూ అత్యంత ప్రియమైన వ్యక్తి నాన్నే. ఆయన తర్వాతే మావారైనా నా కొడుకైనా. వారం క్రితం వద్దన్నా వినకుండా ఎవరో తెలిసిన ట్రావెల్స్ వారని చెప్పి ఒంటరిగా కేదార్నాథ్ యాత్రకు వెళ్లారు. మొదటి 2 రోజులు ఫోన్లో మాట్లాడి క్షేమమే అని చెప్పారు. ఏమైందో తెలీదు, ఆ తర్వాత నుండి ఫోనే లేదు. కంగారు పడి ఆ ట్రావెల్స్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు వెళ్తున్న బస్సు ఏదో లోయలో పడిపోయిందని, ఎవరి జాడా తెలియలేదని చెప్పారు. నేను పడిన టెన్షన్, బాధ వర్ణనాతీతం. స్వయంగా వెళ్ళి నాన్నకి ఏమైందో, ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అంత దూరం ఒక్కదానివే ఎలా వెళ్తావని మా వారు అత్తగారు ఆపేశారు. ఒక్కదానినే వెళ్ళలేననుకుంటే ఆయన నాతో రావచ్చుగా. వెతుకుతూనే ఉన్నారుగా, దొరుకుతారులే, వెళ్ళి మటుకు చేసేదేంటి అన్నారు తప్ప కదల్లేదు. అప్పటి నుండి నా మనసు అక్కడే ఉంది. ఆఫీస్కి వెళ్తున్నా, పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా అదే ఆలోచన. నిద్ర కూడా లేదు. ఇదిగో మళ్ళీ ఈరోజు పక్కింటి సుగుణ పిన్ని ఫోన్ చేసి నాన్న వచ్చారు అని చెప్పాక నా మనసుకి స్వాంతన దొరికింది. అర్జెంటుగా ఈ వార్త మా వారికి అత్తగారికి కూడా చెప్పేశాను. ఊహించినంత మార్పు ఏమీ లేదు వాళ్ళ మొహాల్లో. ఆయన కనపడినా లేకపోయినా మాకు వచ్చే తేడా పెద్దగా ఏం లేదు అని వాళ్ళ హాహాభావాలు చెప్తున్నాయి. ఇవాళ సోమవారం, సెలవంటే శనివారం వరకు ఆగాలి. పోనీ లీవ్ తీసుకుందామంటే ఇంకో 2 సెలవులో ఉన్నారు. దాంతో తప్పనిసరి నా మనసుని అప్పటి వరకు ఆపి ఊరు వెళ్ళటానికి వారాంతరం కోసం ఎదురు చూశాను. శుక్రవారమే చెప్పాను, రేపు ఊరు వెళ్ళి నాన్నని చూడాలి అని. ఆయన ఏదో ఆలోచిస్తూ సరే అన్నా, వెళ్ళే టైంకి మటుకు మా ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చాడు, నువ్వు వెళ్ళి తొందరగా చూసి వచ్చేయి అన్నారు. అసలు మా నాన్న అంటే లెక్కే లేదు ఈయనకి. పెద్ద ఆయన అంత ప్రమాదం తప్పించుకుని వస్తే కనీసం చూడటానికి రావడం కూడా కష్టమైపోతుంది. అదేమంత దూరం, బస్సు ఎక్కి కూర్చుంటే 4 గంటల్లో నాన్న దగ్గర ఉంటాం. ఆయనతో వాదించి లాభం లేదని నేనే పిల్లాడిని తీసుకుని బయలుదేరి వెళ్ళాను. దారంతా నాన్న గురించి ఆలోచనలే. అమ్మ లేకపోయినా ఎంత చక్కగా ఇంటిని నన్ను చూసుకున్నారు. మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా ఒంటరిగా ఉండిపోయారు. నన్ను అల్లారు ముద్దుగా పెంచారు, చక్కగా చదివించారు. ఇంత బాగా చూసుకున్న నాన్న అంటే ప్రేమ ఉండదా మరి? నా పెళ్లి కోసం చెప్పులు అరిగేలా తిరిగారు. తెలిసిన వాళ్ళ సంబంధం అని తెచ్చి పెళ్లి చేశారు. పెళ్లి ఖర్చులకు ఇల్లు తాకట్టు పెట్టమని, అమ్మేమని అందరూ సలహా ఇచ్చారు. కానీ ఆ ఇంటిని ముట్టుకొనేదే లేదని చెప్పేశారు నాన్న. అమ్మా నాన్న ఎన్నో రాత్రులు తిండి కూడా తినకుండా కష్టాల కోర్చి ఒక్కో ఇటుక పేర్చి కట్టుకున్న ఇల్లది. దాన్ని ఎప్పుడూ నాన్న ఇల్లులా చూడలేదు. అది తన ఆరో ప్రాణమని అనుకునేవారు. అమ్మ గాజుల చప్పుడు, పట్టీల అలికిడి ఇంకా ఆ ఇంట్లో ఆయనకి వినిపిస్తూనే ఉంటాయి. అందుకే పెళ్లికి ఓ పాత స్థలం అమ్మేశారు. అది అలాగే ఉంచితే ఫ్యూచర్లో మంచి ధర వస్తుందని తెలిసినా కూడా. ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అయింది. గేటు తీస్తూనే పరిగెత్తుకెళ్ళి వెళ్ళి గబాలన నాన్నని పట్టుకుని ఏడ్చేశాను. నాకు ఫోన్లో చెప్పలేదు కానీ చేతికి కాలికి దెబ్బలు బాగానే తగిలాయి. కట్లు కట్టారు. ఊరుకో తల్లి, బాగానే ఉన్నా కదా అని సముదాయించారు. కానీ ఆయనకి నన్ను చూస్తే ఏడుపు వచ్చేస్తోంది. ఇంకెప్పుడు ఒక్కరే వెళ్ళకండి నాన్న, నాకు చాలా కంగారుగా ఉంటుంది. పిచ్చి తల్లి, పోవాలని రాసిపెట్టుంటే ఎవరూ ఆపలేరు అని వేదాంతం చెప్తున్నారు. మా 2 ఏళ్ల అబ్బాయికి ఏమీ అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. ఆ పూట సుగుణ పిండి పంపించిన కూర పులుసు కలుపుకొని అన్నం తిన్నాక మా బాబుని పడుకోబెట్టి వాలు కుర్చీలో నాన్న కూర్చుంటే నేను నేల మీద కూర్చుని ఆయన ఒళ్ళో తల పెట్టుకుంటూ, ఇది ఎప్పటి నుండో నాకు అలవాటు. అవును నాన్న, అసలు ఏమైంది? బస్సు లోయలో పడిపోయిందా? నెమ్మదిగా అడిగాను. అవునమ్మా, నాతో పాటు ఒక 20 మంది ఉన్నారు ఆ బస్సులో. హరిద్వార్లో బాగానే మొదలైంది, కానీ మధ్యలోనే ఈ ప్రమాదం. లోయలో పడ్డ మాకు అర్థం కాలేదు. కొంతమంది ఆ దెబ్బలకు అక్కడే ప్రాణం విడిచారు.
నా పరిస్థితి అదేననిపించి ఆశలన్నీ వదిలేసుకున్నాను. సరిగ్గా అప్పుడే ఓ చెయ్యి నాకు ఆసరా ఇచ్చి పైకి లాగింది. తర్వాత ఏమైందో తెలీదు. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నా. మాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి నన్ను కాపాడాడని ఎవరో చెప్పారు. కానీ కృతజ్ఞతలు చెప్పుకోవటానికి అతని గురించి నాకేమీ తెలియలేదు. స్పృహ తప్పే ముందు అతని చేతి మీద చూసిన శివుడి పచ్చబొట్టు తప్ప ఆ శివుడే నా కాపాడాడు అని ఆ క్షణం నాకు తోచింది అంటూ ఆయన అనుభవం చెప్తుంటే ఒళ్ళు గగ్గురు పొడిచింది. నాన్న అంత పెద్ద ప్రమాదం తప్పించుకొని రావటం నిజంగా దేవుడి వరం. ఆ శివుడికే శతకోటి ప్రణామాలు చేసుకున్నా. ఆ రోజు ఉండి మర్నాడు సాయంత్రం బస్సు ఎక్కి ఇంటికి తిరిగి వచ్చేశాను. మళ్ళీ యథావిధిగా పనులన్నీ అయిపోతున్నాయి. ఆ హడావిడిలో నాన్నకి ఫోన్ చేయడం కూడా కుదరట్లేదు. 2 నెలలు పోయాక ఒకరోజు నాన్న నన్నుకు ఫోన్ చేశారు. అమ్ములు, ఓసారి ఇంటికి వస్తావా ఈ ఆదివారం, కొంచెం మాట్లాడాలి అన్నారు. నాన్న ఊరికే రమ్మన్రు. పైగా కాస్త ఉదాసీనంగా వినపడింది ఆయన మాట. వస్తాను అని చెప్పి పెట్టేశాను. ఈసారైనా నాన్నను పలకరించడానికి రమ్మని ఆయన్ని అడిగాను. వారమంతా కష్టపడితే దొరికితే ఒకే ఒక్క ఆదివారం. ఆ రోజు కూడా ఇలా ఊర్లు తిరగలేను, నువ్వు వెళ్ళిరా అని చెప్పేశారు. అవును, ఫ్రెండ్స్తో తిరగడానికి ఎక్కడికి నిండైనా ఓపిక వచ్చేస్తుంది. ఓ ముసలాయన్ని చూడాలంటే శక్తి ఏం వరకు వస్తుంది పాపం, అడగడం వేస్ట్ అనుకుని నేనే బయలుదేరి వెళ్ళాను. ఈసారి ఇల్లు, నాన్న కళ్ళు కాస్త ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. నాన్నే కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నాడు. 25 ఏళ్ళు ఉంటాయి. ఎవరని అడగకముందే నాన్న చెప్పేశారు. అమ్ములు, నేను చెప్పలేదా నన్ను ప్రమాదం నుండి కాపాడానని? అది ఆ అబ్బాయే. మొన్న చెకప్ కోసం సిటీకి వెళ్తే హాస్పిటల్లో కనిపించాడు. తనే గుర్తుపట్టి చెప్పాడా సంగతి. ఆ చేతి మీద పచ్చబొట్టు చూసి మళ్ళీ ఆ శివుడే మా ఇద్దరిని కలిపాడనిపించింది. నాన్న కళ్ళలో వెలుగు. నేను ఆ అబ్బాయిని పలకరించాను. పేరు శివరామట. బాగా పేద కుటుంబం. చదువుకున్నా సరైన పని దొరక్క ఓ ముసలాయనకి కేర్ టేకర్గా ఉంటున్నాడు. ఆయనతో పాటు కేదార్నాథ్ వెళ్ళినప్పుడే నాన్నని కాపాడాడు. పాపం ఆ ముసలాయన చనిపోయారట. ఇక అక్కడ కూడా పని లేకుండా పోయింది. నేను అతన్ని గమనిస్తున్నా. ఆ కళ్ళలోని నిజాయితీ, బాధ్యతలు, భవిష్యత్తు గురించి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఊరిలో ఉన్న తల్లికి చెల్లికి నెల నెలా డబ్బులు ఎలా పంపాలా అన్న దిగులేమో అనిపించింది. ఇదిలా ఉండగా నాన్న ఆ రాత్రి తన నిర్ణయం నాతో చెప్పారు. అమ్ములు, ఇంటిని అమ్మేయాలనుకుంటున్నా. ఆ వార్త ఒక పిడుగులా నా చెవిన పడింది. ఏంటి నాన్న మీరు అంటున్నది? ఇల్లు అమ్మేస్తారా? ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది? నెల నెలా పెన్షన్ వస్తూనే ఉంది కదా. తెలియకుండానే నా నోటి నుండి ఆ మాటలు వచ్చేశాయి. నా కోసం కాదమ్మా, శివరాం కోసం. ఇవాళ నేను ఇలా కూర్చుని మాట్లాడుతున్నానంటే దానికి కారణం అతనేగా. అతని పరిస్థితి ఏం బాలేదు. ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బులు తనకిస్తే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు. అతడి కుటుంబము బాగుంటుంది. నాన్న ఆయన ఆలోచన చెప్పారు. నేనేం మాట్లాడలేకపోయాను. ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచించాను. మా వారికి చెప్తే అంతెత్తున లేచారు. మా అత్తగారి సంగతి సరే సరి. మీ నాన్నకి ఏమైనా పిచ్చా? ఎవడో ముక్కు మొహం తెలియని వాడి కోసం ఇల్లు అమ్మేస్తారా? అంతగా కావాలంటే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కానీ అన్నారు మా అత్తగారు కోపంగా. మీ నాన్న పోతే తలకొరువు పెట్టేది అల్లుడిగా నేనే, వాడెవడో కాదు. అది గుర్తుపెట్టుకొని మసులుకోమను మీ నాన్నని విసురుగా అనేసి వెళ్ళిపోయారు ఆయన. అసలు ఈ మనుషుల్లో ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు. చనిపోయాక చేయాల్సిన కర్మకాండ కోసం ఇతను చెప్పేది మా నాన్న జీవితాంతం వినాలా? మా నాన్న స్వార్జితాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలన్నది మా అత్తగారు శాసించటమా? ఇదెక్కడి న్యాయం? నాన్న అంత ప్రమాదం నుండి బయటపడితే కనీసం చూడటానికి కూడా సుముఖత చూపని వీళ్ళు మా నాన్న ఆస్తి మీద మట్టుకు హక్కు చూపిస్తున్నారు. ఈ విషయంలో నాన్నతో నేను మా వాళ్ళ అభిప్రాయాలు చెప్పదలుచుకోలేదు. నేను సంపాదించిన దాని మీద మాత్రమే నాకు హక్కు ఉంటుంది. ఆ ఇల్లు ఆయన స్వార్జితం. ఆయన ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇదే నా అభిప్రాయం. కొద్ది రోజుల్లో నాన్న అనుకున్నట్టుగానే ఆ ఇంటిని మంచి ధరకే అమ్మేశారు. అందులో సగం శివరాం వ్యాపారానికి పెట్టుబడిగా ఇచ్చారు. మిగిలినది మా బాబు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ బ్యాంకులో కాగితాలు ఇవ్వటానికి మా ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళ ముభావంగా మాట్లాడడం ఆయన దృష్టిని దాటిపోలేదు. ఇంత చేసినా నాన్న ఆయనకంటూ ఏమి ఉంచుకోలేదు. ఆ పెన్షన్ డబ్బులతోనే ఓల్డేజ్ హోమ్లో చేరిపోయారు. నాకు నాన్నని దగ్గరుండి చూసుకోవాలనిపించినా అటు నాన్న కానీ ఇటు మా వాళ్ళు కానీ అందుకు ఒప్పుకోలేదు. కానీ తరచూ నేను నాన్నని చూడటానికి బాబుని తీసుకుని వెళ్తుండేదాన్ని.
తనకి అక్కడ ఏ లోటా లేదని నాతో చెప్పడం ఇప్పటికీ గుర్తే. అదే వయసున్న వాళ్ళు ఎందరితోటో ఆయన ఆప్యాయంగా కలిసిపోయి నవ్వుతూ ఉండడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. శివరాం గురించి మట్టుకు లీలగానైనా చెప్పటం నాకు గుర్తే లేదు. 5 ఏళ్ల తర్వాత ఒకరోజు నేను ఆఫీస్లో పనిచేస్తుండగా ఫోన్ వచ్చింది. మధ్యాహ్నం భోజనం అయ్యాక నడుం వాల్చిన నాన్న నిద్రలోనే పోయారని. వెంటనే అక్కడికి వెళ్ళాం. నాన్న చివరి క్షణం వరకు తృప్తిగా బ్రతికి ఏ అనారోగ్యం లేకుండా కన్ను మూయటం నాకు కాస్త మనశ్శాంతినిచ్చింది. మా వారు కూడా మొండి చేయకుండా పాత సంగతులు మర్చి కర్మకాండలను జరిపించారు. ఇంత జరిగినా ఆ శివరం జాడే లేదు. అతి మంచితనం ఇంత చెడ్డదా? ఇంట్లో వాళ్ళని కూడా కాదని ఆ అబ్బాయిని నమ్మి అంత డబ్బు ఇచ్చి కనీసం చూడటానికైనా రాలేదని అతన్ని తిట్టుకున్నా. కాలం గిర్రున తిరిగింది. మా అబ్బాయి చదువు పూర్తయి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చినా అది కాదని ఉన్న డబ్బు పెట్టి అప్పు తెచ్చి ఫ్రెండ్స్తో కలిపి ఒక స్టార్టప్ పెట్టాడు. ఒక్కడే అబ్బాయి కావడంతో మేము కూడా కాదనలేకపోయాం. ఏదో చేయాలని ఆరాటమే కానీ మా వాడికి ఓపిక ఉండదు, బద్ధకము ఎక్కువే. అందుకే ఏడాదిలో ఆ ఫ్రెండ్స్ మోసం చేసి ఉన్న వ్యాపారాన్ని మూయించేశారు. ఆ అప్పుల ఊబిలో నుండి బయటకు రావడానికి మా వాడు ఒక ఉద్యోగంలో చేరాడు. ఎంత చూసినా అప్పులు తీర్చడం తలకు మించిన భారమై కూర్చుంది. ఆ రోజు ఆదివారం. అందరం ఇంట్లోనే ఉన్నాం. అప్పుడే మా ఇంటికి ఒక అతను వచ్చాడు. సాత్వికమైన ఆ రూపం ఎక్కడో చూసినట్టే అనిపించింది. అతను అనుమతి అడిగి లోపలికి వచ్చాడు. నమస్తే అండి, నా పేరు శివరాం. 20 ఏళ్ల క్రితం మీ నాన్నగారు నా వ్యాపారానికి ధన సాయం చేశారు అని చెప్పడంతో జ్ఞాపకం వచ్చింది. నాన్న చనిపోయినప్పుడు రాలేదన్న విషయమూ గుర్తొచ్చింది. అయినా మర్యాద కొద్దీ కూర్చొని మాట్లాడాను. నన్ను ముందుగా మీరు క్షమించాలి. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మీకు కనిపించకుండా హఠాత్తుగా ఈరోజు వచ్చినందుకు. మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో నేను కుటుంబాన్ని తీసుకొని రాజస్థాన్ వెళ్ళిపోయాను. అక్కడే ఒక చిన్న హోటల్ పెట్టి బాగా నడిపించాను. 3 ఏళ్ల తర్వాత బాగా లాభాలు ఉన్న టైంలో అది అమ్మేసి యూరోప్లు వలస వెళ్ళిపోయాం. అక్కడ దినాభివృద్ధి చెందుతూ మా వ్యాపారం పోయిన ఏడాదికే లాభాల్లో 100 కోట్ల మార్కును అందుకుంది. అది ఎంతో పెద్ద విజయం. అంతా మీ నాన్నగారి చలవే. మా హోటల్స్ అన్నిటికీ ఆయన పేరే పెట్టుకున్నాం. ఇంత మేలు చేసిన వ్యక్తి చనిపోయినప్పుడు రాకపోవడానికి కారణం ఆయన తీసుకున్న మాటే. నాకు డబ్బులిచ్చి పంపించేసినప్పుడు ఆయన నాతో అన్నారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి మా జీవితాల్లోకి రావద్దు బాబు. నువ్వు ఎదిగాక ఎప్పుడైనా వచ్చి కనిపించినా నువ్వు సంపాదించే దాని మీద మా వాళ్ళు ఆశపడే అవకాశం ఉంది. నువ్వు నా ప్రాణాలకు పెట్టిన భిక్షకు బదులుగా నా వంతు సాయం నేను చేశాను. మళ్ళీ దాని నుండి వచ్చే ఫలాన్ని నేను కానీ నా బిడ్డ కానీ అందుకోవడానికి అర్హత లేదు. నువ్వు బాగుంటే చాలు అని. అది ఎంతో కఠోరమైన నిర్ణయమైనా ఆయన పట్టుదల మేరకు సరేనన్నాను. అందుకే ఇన్నాళ్ళు మీ దరిదాపుల్లోకి కూడా రాలేదు. అయినా మీరు ఎలా ఉన్నారని నిత్యం వాకపు చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య నాకు తెలిసింది మీ అబ్బాయి పెట్టిన వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళి అప్పుల్లో ఉన్నారని. ఇప్పుడు నేను మీకు సాయం చేయడానికి ముందుకు రాకపోతే నమ్మక ద్రోహమే అవుతుంది. నేను పెంచి పోషించిన ఈ వ్యాపార వృక్షంలో సగభాగాన్ని దీనికి బీజం వేసిన మీ నాన్నగారి వారసురాలుగా మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నా అని చెప్పడం పూర్తి చేశారు. మా వారి కళ్ళల్లో ఆశ్చర్యం, మా అబ్బాయి మొహంలో ఆశ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను ఊ అంటే చాలు అతను ఇదంతా నా పేరున రాసేస్తాడు. కానీ అలా దానికి ఒప్పుకుంటే ఇక నేను నాన్న కూతుర్ని ఎందుకు అవుతాను? మీ ఉదార స్వభావానికి కృతజ్ఞురాల్ని. కానీ ఈ ఆస్తిలో వాటా తీసుకోవటానికి నేను సిద్ధంగా లేను. నా నోటి నుండి యథాలాపంగా వచ్చిన ఆ మాటలకి మా వాళ్లతో పాటు శివరాం కూడా ఆశ్చర్యపోయాడు. మా నాన్నగారు ఏదైతే జరగకూడదని మిమ్మల్ని మాకు దూరం ఉంచారో తెలిసాక కూడా నేను ఈ డబ్బుకి ఆశపడితే ఆయన సాయాన్ని మంచితనాన్ని హీనం చేసినట్టే. అందుకే దయచేసి మీరు ఆ ప్రతిపాదనని వెనక్కి తీసుకోండి. ఇదే నా స్థానంలో మరొకరు ఉంటే ఏం చేసేవారో నాకు తెలీదు. నాన్న నేర్పిన విలువల ఆధారంగానే నేను నిర్ణయం తీసుకున్నా. మా వారు అబ్బాయి ఎంతగానో చెప్పి చూశారు. కానీ నేను ఆ నిర్ణయం మార్చుకోలేదు. అందులో నా స్వార్థం కూడా ఉంది. ఇన్నాళ్ళు లేని డబ్బు ఒక్కసారిగా వస్తే బాధ్యత తెలియకుండా మా వాడు చెరు సావాసాలకి బానిస కావచ్చు. మరింత నిర్లక్ష్యంగా తయారవ్వచ్చు. వాడికి జీవితం అంటే ఏంటో తెలియాలి, డబ్బు విలువ తెలియాలి. ఊరికే వచ్చేదానికి కష్టపడి సంపాదించేదానికి తేడా తెలియాలి. అవేవి తెలుసుకోకుండా జీవితం అంటే అర్థం కాకుండా ఎంత డబ్బు వచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కానీ నాకు సాయం చేయకుండా శివరాం వెళ్ళనన్నాడు. నేను దీర్ఘంగా నిట్టూర్చి, మా అబ్బాయికి మీరు సంపాదించిన డబ్బు ఇవ్వకండి, దాన్ని సంపాదించే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాలు ఇవ్వండి.
మీలా ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోని విలువలను నేర్పించండి, అదే మీరు మాకు ప్రతిగా చేసే ఉపకారం అని మా అబ్బాయిని అతడి చేతుల్లో పెట్టాను. ఈసారి మా వారి కళ్ళు గర్వంతో మెరిశాయి. పెళ్ళైన ఇన్నాళ్లలో అదే ఆయన నన్ను అంత అపురూపంగా చూడటం. మనుషుల్లో నాన్నలాంటి గొప్పవాళ్ళు, ఆ గొప్పతనాన్ని గుర్తుంచుకునే శివరాం లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మానవత్వం తప్పక నిలిచి ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.